మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతను 99 అడవిలో వదిలిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా. ఇక్కడ ఆగిపోయి మనం ఈ వాక్యభాగాన్ని ధ్యానం చేద్దాం. ఎదురండి సార్, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆషామాషి వ్యవహారం కాల్సి ఆ మందలో 100 గొర్రెలు ఉన్నాయి. 100 ఎన్ని తప్పిపోయాయి దాంట్లో? 100లో ఒకటంటే ఎంత? 100లో ఒకటేగా పోయింది. మరి ఒకటేగా పోయింది, నాకు 99 ఉన్నాయా అని అనుకోలేదట ఆయన. అనుకోకుండా ఆయన ఏం చేశారట, 99 కూడా అక్కడ తప్పిపోయిందని వెతకడానికి మాత్రం పెట్టాడు. అది దొరికేంత వరకు ఎదుగుతాడా, లేకుంటే ఏదో కాసేపు తిరిగి వాళ్ళు ఏం చేస్తారా? ఈ గొర్రెల గురించి ఎదగడానికి గురించి ఈ భార్య భర్తలు ఇద్దరు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఆ విషయంలోనే ఆమె సిక్ అయిపోయింది పూర్తిగా. అసలు ఎక్కడుందని న్యూస్ వస్తే అక్కడికి వెళ్ళిపోతారు వాటిని వెతకడానికి. ఈయన ఏం చేశాడట, అది తప్పిపోతే మిగతా ఉన్న వాటన్నిటిని 99 ఉన్నాయి, ఇంకా వాటిని అక్కడ వదిలేశాడు. దానికోసమే వెళ్ళాడు. ఒక్క గొర్రె కోసం 99 వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు అని బాగా మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు ఆయన ఎందుకు తప్పిపోయినటువంటి వెళ్ళిపోయినటువంటి ఆ గొర్రె కోసం ఎందుకు వెళ్ళాడని నేను ఆలోచిస్తుంటే ఒకసారి మనందరం కలిసి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయంలో వెళ్ళిపోవాలి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనంలో వెళ్ళి చూద్దాం. దుష్టుడు మరణము నొందుట చేత నాకేమైనను సంతోషము కలుగునా అని వాడు తన ప్రవర్తన దిద్దుకొని బ్రతకడమే నాకు సంతోషం అన్నారు. ఇది దేవుని మనసు. ఒక్కడు కూడా తప్పిపోవడాన్ని ఆయన ఎంత మాత్రం అంగీకరించాడు. ఒక దుష్టుడు అనగా ఒకడు దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా నడిచిన వాడు. ఇప్పుడు ఈ గొర్రె గురించి ఆలోచిద్దాం మనం. ఎందుకు తప్పిపోయింది? 99 ఉండగానే అది 99 ఒక చోట ఉండి 100 ఒకటే గ్రూప్లో ఉన్నప్పుడు ఒక్కటి ఎందుకు తప్పిపోయింది అంటే అదేదో వేరే ఆలోచన పెట్టుకుని నడిచిందని అర్థం. అంతేనా? నిజమే సార్. ఇంతమంది ఇక్కడ ఉండగా కూడా అది మాత్రం తప్పిపోయిందంటే అర్థం ఏంటి? వేరైపోయి వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటి? దాని మనసులో ఏదో విరుద్ధమైనటువంటి స్వభావం, విరుద్ధమైనటువంటి భావాలు ఉన్నాయనే కదా అర్థం. అది ఇక్కడ నుంచి అంత గ్రూప్లోంచి వెళ్ళిపోయిందంటే దాని ఆలోచనలు వేరు, దానికి ఉన్నటువంటిది వేరు, దానికి నడక వేరు. అందువల్ల ఏమైందంటే అది తప్పిపోయిందండి. అలా తప్పిపోతే దాన్ని వెతకడం కోసం ఈయన వీటన్నింటిని నేను పడేసిపోయాను. దీన్ని మనం బాగా ఆలోచించడానికి తప్పిపోయిన కుమారుడు అని ఒక దీంతో పాటే ఇదే 15వ అధ్యాయంలోనే కొంచెం ముందుకు వస్తే అది 3వ భాగం ఉంది. కుమారుడు కూడా తప్పిపోయాడు. ఎలా తప్పిపోయాడట వాడు? నీకు నాకు కుదరదు అనుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రితో నీకు నాకు కుదరదు అన్నాడు. నేను నా దారి నేను చూసుకుంటాను, ఆస్తి నాకు మంచి అంటాడు. అసలు యాక్చువల్గా మనం అందరం కలిసి నిజం మాట్లాడాల్సి వస్తే ఆస్తి వాందా వాళ్ళ నాన్నగారు ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి అది. నా ఆస్తి నాకు పంచి, నా మాట నాకు పంచి అన్నాడు. ఇది దాచినట్టే. అదే చెప్తున్నాను, ఒక గొర్రె తప్పిపోయిందంటే అర్థం ఏంటంటే దాని గొర్రెలో వేరే ఆలోచనలు ఉన్నాయన్నాడు. ఎటో ఆలోచిస్తూ తన మందని, తన కుటుంబాన్ని, తన బంధువులు, మిత్రులు, స్నేహితులందరినీ కూడా వదిలేసి రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోయిందని అర్థం. అది వెళ్ళకూడని మార్గంలోకి వెళ్ళిపోయిందని అర్థం. ఇప్పుడు ఏం చేశారంటే ఆయన దాన్ని వెతకడానికి పోయాడట. ఎందుకు వెళ్తున్నాడు దాన్ని వెతకడానికి అని మనం ఆలోచిస్తే దుష్టుడు మరణం నొందుట చేత నాకేమైనా సంతోషం కలుగునా అని దేవుని మనసు ఏంటో తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఒక్కడు కూడా నశించిపోవడం ఆయనకు ఎంత మాత్రం ఇష్టం. నేను ఈ గొర్రెల గురించి వీటన్నిటిని గురించి ఆలోచిస్తున్నప్పుడు
యెషయా గ్రంథం 53 అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి ఆలోచిస్తాను నేను. యెషయా గ్రంథం 53 అధ్యాయం 6వ వచనం. మనమందరమును గొర్రెల వలె తప్పిపోతుమే, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవన ఎటు తొలిగారంటే ఎటు తొలిపోయారంటే తనకిష్టమైనటువంటి త్రోవలో వెళ్ళిపోయారు. కుమారుడు తండ్రి దగ్గర నుంచి తప్పిపోయినప్పుడు వాడికి ఇష్టమైనటువంటి మార్గం ఒకటి ఉంది. ఏంటంటే స్నేహితులు కావాలి, సరదాలు కావాలి, తిరుగుళ్ళు కావాలి, మంచి ఎంజాయ్మెంట్ కావాలి, ఇవన్నీ కావాలి. తనకి ఇష్టమైనటువంటి త్రోవ అది, ఇక్కడ మాత్రం అది లేదు. అందుకే ఇక్కడ ఏం చేశారు, తండ్రిని నీకు నాకు కుదరదు, ఆశ నాకు మంచిగా వెళ్ళిపోతాం. ఇక్కడ యెషయా గారు రాసినప్పుడు కూడా మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతున్నామని ఆయన రాసినప్పుడు తనకి ఇష్టమైనటువంటి త్రోవలో వెళ్ళిపోతున్నారట అంతా. ఎవరిష్టం వాడిదే. నేను లెసన్ చెప్పినప్పుడు ఒక్కొక్కసారి ఇదంతా ఎవరినో బేస్ చేసినట్టు, ఎవరినో టార్గెట్ చేసినట్టు ఉంటుంది. కాదు, ఒక్కొక్కసారి ఆ మాటలు నాకే గుర్తుకుంటుంటాయి. 20 ఏళ్ళు నేను చెప్పినటువంటి లెసన్స్ నన్ను అద్భుతమైనటువంటి మార్పులో నడిపించాయి. మీకు తెలియదు ఇది. నేను జనం కోసం చెప్తున్నాను అనుకుంటారు లెసన్స్ చాలామంది. కాదు, నేను నా దేవుని మాటలను ప్రకటిస్తుంటాను. అవి కూడా నాకు నా మనసులో గుర్తుకుంటుంటాయి. ఒక్కోసారి నా మనసుకు ఎదురు తిరుగుతుంటాయి అవి. అప్పుడు నన్ను నేను మార్చుకునే అవకాశం దొరుకుతుంటుంది నాకు అప్పుడు. అలా మార్చుకొని 20 ఏళ్లలో నేను కనీసం ఒక స్థిరమైనటువంటి ఆలోచనకు ముందుకు రాగలిగాను. నేను వాక్యం వల్ల మాత్రమే చూడు. అలాగే మనం అందరం కూడా త్రోవ తప్పి తిరుగుతున్నామంట. ఎవడిష్టం వచ్చినటువంటి త్రోవలో పడాలి, ఎవడిష్టం వచ్చినటువంటి త్రోవలో. నేను ఈ విషయాన్ని గురించి ఒకసారి ఆలోచించేటప్పుడు యెషయా గ్రంథంలో వెళ్ళి 34వ అధ్యాయం అంతా ఇదే ఉంది సుమి. ఒక కాపరికి గొర్రెకి మధ్యలో ఉన్నటువంటి సంబంధమే ఉంది అంతా. ఒక గొర్రెలను కాచే గొర్రెల కాపరికి ఆ గొర్రెలకి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం మొత్తం అధ్యాయం అంతా, యెషయా గ్రంథం 34వ అధ్యాయం మొత్తం అదే ఉంది. ఒక నిజమైనటువంటి కాపరి ఏం చేస్తాడు, ఒక కిరాయికి జీవితానికి వచ్చినటువంటి కాపరి ఏం చేస్తాడు, ఆ గొర్రెల విషయంలో వాళ్ళు ఎలాంటి కొలత కొలుస్తారు, ఇది సొంతమైనటువంటి వాళ్ళు ఎలాగ నడుస్తారని దేవుడు యెషయా గ్రంథం 34వ అధ్యాయంలో అద్భుతంగా రాయించారు యెషయా గారి ద్వారా. మనం జీతగాడు ఎప్పుడు జీతగాడే కనుక ఆ మందని వదిలేసి ఏదైనా కష్టం రాగానే ఆ గొర్రెలన్నింటినీ వదిలేసి తిరుగుతాడు. కానీ కాపరి అలా కాదు. ఆ కాపరి ఏం చేస్తాడంటే తన ప్రాణాన్ని గొర్రెల కోసం, ఆ గొర్రెలకు ఎలాంటి కష్టం రాకుండా, ఎలాంటి శ్రమ రాకుండా, ఎలాంటి ఇబ్బంది రాకుండా గొర్రెలన్నింటినీ కాపాడడానికి ఆ కాపరి, నిజమైనటువంటి కాపరి ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన మందని కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తారు. జీతానికి వచ్చిన వాడు జీతగాడే కనుక ఏదో పొద్దుకు కిందాక గొర్రెలను గాయడమే పని కనుక ఆ వచ్చాడా, గొర్రెలు ఇప్పాడా, తీసుకుపోయాడా, తీసుకొచ్చాడా, కట్టేశాడు. దాంట్లో ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చి ఒకవేళ ఏ గొర్రె అయినా ఆ కాల్లో ముళ్ళు గుచ్చుకున్న వానికి పట్టదు. ఒకవేళ ఆ గొర్రె కాలు అది పోత దేనికని తగ్గి ఆ కాలు ఇరిగినా దానికి పట్టదు. ఒకవేళ గొర్రె ఈనినా వాడికి పట్టదు. ఆ గొర్రెకు కావాల్సినటువంటి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కాపరికి ఎందుకు, వాడి జీతగాడు కనుక. కానీ అదే సొంత కాపరి అయితే వాటన్నిటినీ చాలా జాగ్రత్తగా, ఒకవేళ ఆ గొర్రె ఈనితే ఆ గొర్రె పిల్లని తీసుకొని భుజాల మీద వేసుకొని తిరుగుతాడు సొంత కాపరి అయితే. ఒకవేళ దాని కాలుకి ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే అక్కడ కూర్చొని తీసి ముళ్ళు తీసి దానికి గాయానికి కట్టి పసరు పోసి దాన్ని కాపాడుకొని తెచ్చుకుంటాడు. వీటిని గురించి ఆ 34వ అధ్యాయం అంతా అదే ఉంది. ఇంటికి వెళ్ళినాక మీరు ఆలోచించండి బాగా దాన్ని 34వ అధ్యాయాన్ని మొత్తాన్ని. ఇప్పుడు దావీదు తనను తాను గొర్రెలాగా అభివర్ణించుకొని దేవుణ్ణి కాపరి అని అనుకొని ఒక కీర్తన రాశాడు. అదే 23వ కీర్తన. ఆ 23వ కీర్తన మొత్తం కూడా దావీదు ఏమని రాశాడంటే తనను తాను గొర్రెలాగా, దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు అని ఆ పాత నిబంధన కాలంలో పిలువబడినటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనను తన కాపరిగా ఎంచి రాశాడు.
23వ కీర్తన మొత్తం అద్భుతమైనటువంటి సంగతులు రాశాడు ఆయన దాంట్లో. యెహోవా నా కాపరి, నా జీవితంలో నాకు కరువు రాదని రాశాడు. జీవితంలో కూడా నాకు కరువు రాదని రాశాడు. ఎందుకంట ఆయన కాపరి ఎవరట? దేవుడు అని రాసుకున్నాడు. అందుకే ఆయనకు కరువు రానే రాదని రాసుకున్నాడు. ఎందుకు రాదు అని రాశాడంటే ఆయన ఏం చేస్తాడట, పచ్చిక గల చోట్ల నన్ను తీసుకెళ్ళి ఆయన అక్కడ పడుకోబెడతాడు అన్నాడు. ఎక్కడట పడుకోబెట్టేది? బాగా గ్రీన్ గ్రాస్ ఉన్న దగ్గర తీసుకెళ్ళి పచ్చని మైదానాల్లో వెళ్ళి మంచి ఆహారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీసుకొని నన్ను పడుకోబెడతాడు. అంటే ఇప్పుడు ఆడ పడుకోబెడితే ఎంత తింటే అంత, తిన్నంత తిండి అన్నాడు. దాని మీద మెత్తగా పడుకునే అంత అని అర్థం. ఇప్పుడు ఆయన కాపరిగా ఆయన తన దేవుడిని ఇచ్చి దేవుడు తనని ఎలా నడిపిస్తున్నాడని రాసుకున్నాడంటే నాకు అసలు కరువే రాదు, నన్ను తీసుకుపోయి ఆడ మధ్యలో పడుకోబెడతాడని రాశాడు. శాంతికరమైనటువంటి జలముల యొద్దకు, శాంతికరమైనటువంటి జలములు అనగా చాలా తీయటి జలాలని అర్థం, మంచిగా ఒంటికి ఇమిడే జలాలని అర్థం, వాటన్నిటినీ అవి అవసరం అర్థం వాడుకునే జలాలని అర్థం. ఇప్పుడు అలాంటి జలాల యొద్దకు తీసుకుపోయి పడుకోబెడతాడు నన్ను అన్నాడు. అక్కడికి నన్ను నడిపిస్తాడు అన్నాడు. ఇది నాకేం దాహం అవుతుంది అని రాసుకున్నాడు. ఇప్పుడు ఇంకోటి రాశాడు. ఏం రాశాడంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా ఏ అపాయానికి నేను భయపడ్డాను. ఎందుకు భయపడ్డానో కూడా మళ్ళీ పక్కనే రాసుకున్నారు ఆయన. ఏంటంటే తన కాపరు ఎవరైతే ఉన్నారో ఆయన దుడ్డు గర్రయు ఆయన దండమును నన్ను ఆదరిస్తాయి కాబట్టి నాకేం భయం. ఇప్పుడు నేను గాఢాంధకారపు లోయ అయింది, అక్కడికి వస్తే అడవులు వస్తుంది, జంతువులు వస్తుంది, ఏది వస్తే నాకేం భయం. అంత మాత్రమే కాదు, ఇంకా కొంచెం ముందుకొస్తే ఆయన ఏదో చేస్తారు కదా సార్, నా గిన్నె నిండడమే కాదట. గిన్నె మనం ఇప్పుడు మామూలుగా ద్రాక్షరసం కప్పులో ద్రాక్షరసం పోతే ఒలికిపోయితేనే కొంచెం కాలిపోయండి, వెత్తిపోయండి అని అంటుంటాను నేను. ఎందుకు తొలిగిపోయింది. కానీ ఆయన అది కాదట, ఆయన గిన్నె నిండి ఇంకా బయటికి పోతుందట. అంత ఎక్కువగా దేవుడు ఆ గొర్రె ఆయన్ని కాపాడుతున్నారట దావీదుని. ఇంత కాదు, ఇక చివరికి లాస్ట్గా ఆయన తన గురించి ఏం చెప్పుకున్నారంటే నేను బ్రతుకు దినాలన్నీ నీ కృప నీ క్షేమము నా వెంట వచ్చును, నేను చిరకాలము నీ మందిరంలో ఉంటాను రాసుకున్నాడు ఆయన. ఎక్కడ ఉంటాడట? మనం ఏం చేస్తాం? సార్ ప్రశ్న మనకు ట్రాన్స్ఫర్ చేస్తాం. మనం ఏం చేస్తాం? దేవుని మందిరంలో ఎప్పుడు ఉంటాం? దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉంటాం? నేను బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం అంటే ఏంటి? చదువుకున్న పిల్లలేగా మీరందరూ చదువుకున్న పిల్లలేగా. చిరకాలం అంటే ఏంటి? జీవితాంతము అని, నేను బ్రతికినంత కాలము అని. ఏడంటారు వీళ్ళు? దేవుని మందిరములు అనగా ఆయన సన్నిధిలో. ఒకసారి మనం ప్రశ్న వేసుకోండి, మనం వేసుకోండి ప్రశ్న. నేను కూడా అట్నే ప్రశ్నలు వేసుకుంటుంటాను. నాకు నేను ఎల్లప్పుడూ ప్రశ్న. నా లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది సుమి ఒక్కసారిగా. నేను జీవిస్తున్నటువంటి నా జీవన విధానమే మారిపోయింది ఇలాంటి ప్రశ్నలన్నీ నేను వేసుకోవటం వల్ల. నిన్ననే ఒక సహోదరుడు ఏమంటాడు, నువ్వు ఇచ్చే విషయంలో మాత్రం బాగా సంతోషిస్తున్నావు అన్నాడు. నేనేమంటాను, తీసుకుంటే ఏం సంతోషం, నాకు బాకీ కానీ. ఇప్పుడు సపోజ్ నేను ఇజ్రాయెల్ సార్ దగ్గర నాకేదైనా అవసరం వచ్చి ఒకటి ఏదైనా తీసుకున్నాను అనుకోండి, నేను తిరిగి ఇవ్వాలవద్దు. మరి అదే నేను ఇజ్రాయెల్ సార్కి ఇచ్చింది అనుకోండి, నువ్వు నాకేం ఇవ్వక్కర్లేదు అన్నాను అనుకోండి, అప్పుడు నీ మీద నేను అధికారిని అవునా కాదా? నువ్వు నాకు ఇవ్వక్కర్లేదు, నీకు నేను ఇచ్చేసిన, నువ్వు నాకు ఇవ్వక్కర్లేదు అన్నా. కానీ అదే నేను ఇజ్రాయెల్ సార్ దగ్గరికి నీకెందుకు వారం రోజుల్లో ఇస్తానే ఒకటి తెచ్చుకున్నా నేను, మళ్ళీ నేను బాకీ ఉన్నానా లేదా? ఒకసారి ఆలోచన. మీకు ఇలాంటి ఒక సంఘటన చెప్తాను నేను. ఇప్పుడు ఈ టేబుల్ తయారు చేసినటువంటి సుదర్శన్ సార్ నాకు, వీళ్ళకి ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు. వాడు ఊరినే రోడ్ సైడ్ కిడ్. వాడు ఆ ఫ్యామిలీలో తప్ప పుట్టిన వాడు. పాపం ఒక అందమైన భార్య ఉంది.
అద్భుతమైనటువంటి 2 కూతుర్లు ఉన్నారు. వాడి ఫ్యామిలీని పట్టించుకోరు అసలు. మంచిగా వాడికి ఏ సంతోషం కలిగిద్దో ఆ కార్యాలయం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంట్లో ఫుడ్ ఉండదు, సరైన బట్టలు ఉండవు, మళ్ళీ ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగుండదు, అసలు ఆ అమ్మాయికి ఫిట్స్ వస్తాయి. ఎప్పుడైతే వాడు నాకు ఫోన్ చేసి ఈ మధ్య తరచుగా నాకేం ఫోన్ చేస్తున్నాడంటే, అయ్యగారు అమ్మాయికి మందులు లేవు, ఒక 1000 రూపాయలు అని అడుగుతున్నాడు. లేవు బాబు అనేవాడిని నేను. నువ్వు అనొచ్చా అట్లా అనేవాడు నన్ను, బాగా డ్రింక్ చేసి వచ్చి. నువ్వు అట్లా అనొచ్చా, నువ్వు ఇంత పెద్ద డైరెక్టర్వి, నువ్వు 1000 రూపాయలు లేవంటావా నువ్వు నన్ను? నిజమేనా బాబు లేవు అనేవాడు. మళ్ళీ ఉండి ఒకరోజు డ్రింక్ చేసినప్పుడు మళ్ళీ గుర్తొచ్చేవాడిని నేను. మళ్ళీ నాకు ఫోన్ చేసి, ఎందుకంటే తాటిపూడి సత్యం వాళ్ళు చిన్న తమ్ముడుగా నాకు ఎక్కువ వాళ్ళతో చిన్నప్పటి నుంచి వాళ్ళతో అటాచ్మెంట్ ఉండటం వల్ల నువ్వు ఎందుకు ఇవ్వవు అని అడిగేవాడిని. ఉంటే ఇచ్చేవాడినే కానీ లేవు అనేవాడిని. 3వసారి అడిగితే చెప్పిన, నువ్వు అడిగితే అసలే ఇయ్యనన్నా. నేను నీకు ఇస్తే డబ్బులు నువ్వేం చేస్తావో నాకు తెలుసు. నా దగ్గర ఏం డబ్బులు ఉండవు, నా దగ్గర నాకు ఏమైనా వ్యాపారం ఉందా, ఉద్యోగం ఉందా, లేదా నీలాగా ఏమైనా కష్టపడి పనికి పోయి ఇచ్చి నేను ఏమైనా డబ్బులు తెచ్చుకుంటున్నా? నా దగ్గర నీలాంటి వాళ్ళు అందరూ ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ ఇచ్చిన కానుకలు డబ్బులు అయ్యే ఉంటాయి. అది ఇక్కడోటి ఇవ్వచ్చు, బయటోటి ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు. ఎవరు ఇచ్చినా నేను దేవుని పని చేస్తున్నాను, దేవుని పేరు మీదనే ఉంటాయి నా దగ్గర ఉన్న ప్రతి రూపాయి కూడా, అది నీకు ఇయ్యను అంటే నేను ఇలా అన్నానని ఉండి వాళ్ళ ఆవిడ దగ్గర పోయి వాళ్ళ ఆవిడతో ఫోన్ చేపిస్తుండే. ఏమని చెప్పిస్తుండు, మళ్ళీ ఒక 4 రోజుల్లో ఇస్తాం అయ్యగారు, ఆ డబ్బులు రావాలి, ఇక్కడ ఈ డబ్బులు రావాలి, ఇవి రావాలా, అవి రాగానే నీకు ఇచ్చేస్తాం, మందులకు కూడా డబ్బులు లేవని. అవునా, నేను వడ్డీకి ఇచ్చేవాళ్ళకి అనిపిస్తున్నాను అని తిట్టిన అమ్మాయిని. తర్వాత ఏం చేసినంటే నేను అమ్మగారు కలిసి పోయినా చెప్పిన, ఆ రోజు నువ్వు అడిగినందుకు నీకైతే ఇస్తారా, సరే ఏదైనా సరే నీకైతే ఇస్తాను, నువ్వు మందులు కొనుక్కోవడానికే ఇస్తాను, నువ్వు దాన్ని ఏమైనా చేసుకో, నేనైతే మందులు కొనుక్కోమని ఇస్తాను, నువ్వు మళ్ళీ నాకు తిరిగి ఇవ్వదు, నేనేమిస్తున్నా తీసేసుకో అంతే, నువ్వు నా మీద పెద్ద కూడా ఆలోచించొద్దని చెప్పిన. తర్వాత మొన్న మేము గంపలగూడెం క్లాసుకు పోతా అక్కడ ఆగి, నేను అయినాలు శ్రీనివాసరావు, సిరిపురం శ్రీనివాసరావు, మేము గంపలగూడెం క్లాసుకు పోయేటప్పుడు అక్కడ ఆగి ఆ షాప్ పెట్టారు వాళ్ళు రోడ్డు మీద, ఇప్పుడు మర్రిచెట్టు కింద. అక్కడ ఆగి ఆ అమ్మాయికి ప్రేయర్ చేసి ఆ అమ్మాయికి మెడికల్ అని కొన్ని డబ్బులు ఇచ్చేసి పోయాను. చెప్పిన, నువ్వు నాకు ఇయ్యక్కర్లేదు, అసలు నువ్వు నాకు బాకీ కాదు, మందులు కొనుక్కోవాలి. ఈ మాట నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఇచ్చేవాడిగా మా దేవుడు మనందరినీ తీర్చిదిద్దుతాడు. అదే నేను నేర్చుకోవడం వల్ల మొన్న నన్ను ఆ సహోదరుడు ఏమన్నాడంటే, నువ్వు ఇవ్వడంలో బాగా సంతోషపడతావు నువ్వు అని. నిజమే, మరి ఇప్పుడు ఇన్ని 30,000 పెట్టి పాటలు పుస్తకాలు వేసి అందరినీ పిలిచి ఇస్తున్నాను నేను. అది ఒకటి 30 రూపాయలు, మరి డబ్బు రూపాయన కొలవాల్సి వస్తే ఒకటి 30 రూపాయలు. దానికోసం నేను పడ్డ శ్రమ ఉంది దాంట్లో. ఇక్కడ ఒక టేబుల్ వచ్చింది, వచ్చి చేరింది. నేను ఇప్పుడు అదే వచ్చినప్పుడు సౌల్తో అదే చెప్తున్నా. ఆ టేబుల్ కర్ణమ్మ గారు, సర్వే గారి భార్య కర్ణమ్మ గారు, ఆమె ఒక 2,000 ఇచ్చింది, అంతేనా? 1,500 ఇచ్చింది ఆమె. ఆ రోజుల్లో 1,500 ఆ టేబుల్ తయారైంది. అది ఇంతకాలం పనిచేసింది. అది సత్యానందం ఇంట్లో పనిచేసింది, అక్కడి నుంచి వచ్చిన జిమ్మన్నోడి ఇంట్లో పనిచేసింది, అక్కడి నుంచి అవతల ఆ షెడ్లో పనిచేసింది, కుటుంబ ప్రార్థనలకు బయటికి తీసుకుపోయిన ఉన్నది, అంత పనిచేసింది. ఇక్కడికి వచ్చినాక ఇప్పటికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి నడుపుతుంది. అది ఇప్పటికి అది గుంటిది అయిపోయింది. ఇప్పుడు ఇది తయారు చేయించాం. ఇది మొత్తం టేబుల్ తీసుకొచ్చి చేయించినది. ఇది ఒక 40-50 సంవత్సరాలు ఉంటుంది ఇది ఇక్కడ చర్చిలో. ఇప్పుడు దీన్ని తయారు చేయడానికి ఆ సుదర్శన్ సారు, నువ్వు ఇది చేయాలి అంటే ముందు ఒక 1,500 వేయండి అన్న. 4 నెలలు 5 నెలలు అయింది. 1,500 అడిగితే 2,000 ఇచ్చినాను. 1,500 ఇవ్వమంటే 2,000 ఇచ్చింది. మళ్ళీ ఆ తర్వాత 3 నెలలు 4 నెలల తర్వాత ఇంకో 2,000 కావాలన్నాడు. మళ్ళీ 2,000 ఇచ్చిన. నిన్న వచ్చేసి మళ్ళీ నాకు 100 కావాలా, నాకు 50 కావాలా, 500 కావాలంటుంది. మీకు ఇవన్నీ సంగతులు ఎందుకు చెప్తున్నా నా దగ్గర ఏమున్నాయి ఇజ్రాయెల్ సార్, మా అత్తగారు కానీ చేసిన ప్రయత్నం ఫలిస్తే నేను జిమ్మర్లాగా మీ దగ్గర పనివాడికి ఉండేవాడిని. మా అత్తగారు చాలా ట్రై చేసింది, లేవి దగ్గర, సుక్కయ్య గారి దగ్గర, ఇజ్రాయెల్ గారి దగ్గర, ఏదో విధంగా నన్ను పనిలో పెట్టాలని మా అత్తగారు చాలా ట్రై చేసింది ఫస్ట్లో, స్టార్టింగ్లో. మిమ్మల్ని కూడా అడుగుతుండేది, ఎట్లా ఒకటి పనికి తీసుకోరాదు, తెల్ల సొక్క వేసుకొని అచ్చోసిన ఆంబోతులకు తిరుగుతుండే ఓళ్ళమే పడి మా అమ్మాయిని పనికి పంపించలేదు మా అత్తగారు.
అయినా సరే నేను దేవుని నమ్మడం వల్ల దేవుని పనే చేయాలని మిగతా పనులన్నీ పక్కన పెట్టడం వల్ల నేను ఈరోజు ఒకరికి ఏదన్నా ఒకరికి ఇచ్చేలాగానే ఉంది మందంతా. నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు బోధిస్తున్నా అంటే మీరు అలా ఎందుకు లేరు అన్నాడు. అంటే మీరు ఉన్నారులేండి సుమి, అంటే మీరంటే ఇది ఆన్లైన్ కూడా చూస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి కొడుకోండి. అంటే మనం ఒకడికి ఇచ్చేవాళ్ళగా ఉండాలంటే ముందు మనం వాడికి ఇచ్చేవాడిగా ఉండాలి. మనం ఎవరికైనా ఇవ్వాలని మనం అనుకున్నప్పుడు మనం దేవుని పని చేయడంలో, దేవుని కొరకు జీవించే విషయంలో చాలా కఠినమైనా సరే, ఎంత ఇబ్బంది వచ్చినా సరే, ఎంత శ్రమ వచ్చినా సరే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోకుండా రైట్ ట్రాక్లో వెళ్ళిపోవాలి. మనం దేవుడు మీ అందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటాం. ఇదే రాశాడు ఆయన, యెహోవా నా కాపరి, నాకు పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తున్నాడు, నా ప్రాణానికి ఆయన సేద తీర్చుతున్నాడు, నా గిన్నె నిండి పొర్లుతున్నది, నేను బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలు నా వెంట వస్తుంది. ఇవన్నీ మాటలు, అద్భుతమైన మాటలు ఆయన ఎలా రాశాడంటే, ఆయన ఎంత పెద్ద సాక్ష్యం దేవుడికి అంటే, దేవుడు నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గం ఇలా రాస్తుండేవాడు దేవుని గురించి. ఆయన తప్ప నాకేం లేదనేవాడు. అలా అనడం వల్ల ఆయన అంత గొప్ప ఆధిక్యాన్ని సంపాదించడం. నేను అందుకే మీ అందరికీ ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చేసినటువంటి తప్పుల వలన ఇంకొక ఆయనకి పనిష్మెంట్ చేశారు దేవుడు. పాత నిబంధన కాలంలో నేను ఇప్పుడు దావీదుని గురించి చూశాను, యెహెజ్కేలు గ్రంథం చూశాను, నేను యెషయా గ్రంథం చూశాను. ఇవన్నీ చూసినప్పుడు ఒక గొర్రె, ఆయన దానికి కాపరి యెహోవా అని రాసుకున్నారు వాళ్ళందరూ. నా దేవుడు నాకు కాపరి అని రాసుకుంటే, ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే మనకు, అనగా ఈ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మనకు, క్రైస్తవులైనటువంటి మనకు, క్రీస్తు యుగంలో జీవిస్తున్నటువంటి మనందరకు కాపరిని మార్చేశారు. ఆయన మనకు ఒక కాపరిని మార్చేశారు. ఇప్పుడు కొత్త కాపరిని ఇచ్చేశారు. మనం క్రైస్తవ యుగంలో, క్రీస్తు యుగంలో జీవిస్తున్నటువంటి మనందరకు కాపరిని మార్చేశారు. అంతకుముందు యెహోవా అనగా దేవుడు తండ్రి వాళ్ళకు కాపరిగా ఉంటే, ఇప్పుడు ఆ కాపరిని మనకు వచ్చేసరికల్లా, మన కాలం వచ్చేసరికి, మన యుగం వచ్చేసరికి మార్చేశారు. 7వ వచనం చూస్తున్నాను నేను. 53వ అధ్యాయం యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ పైదాకా పైనుంచి 6వ వచనంలో కూడా మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైనటువంటి మార్గంలోకి తొలగిపోయాడు. మన అందరి దోషాలు దేవుడు ఏం చేశారట? అతని మీద, అనగా యేసుక్రీస్తు మీదకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు చదవండి, ఇప్పుడు కింద 7వ వచనాన్ని. అతడు దౌర్జన్యము పొందెను, నొందెను, బాధింపబడినను నోరు తెరవలేదు, వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వలె మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించు అని ఎదుట నిలబడ్డటువంటి ఆ గొర్రె వలె ఆయన చాలా మౌనంగా ఉండిపోయాడు. ఆయన కోసం మనందరం చేసినటువంటి తప్పుల్ని ఆయన మీదకి దేవుడు ట్రాన్స్ఫర్ చేశాడు. కాపరిని మార్చేస్తున్నారు ఇప్పుడు. అందుకే యేసుప్రభు ఈ భూమి మీదకి రాగానే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడు కాపరిని మార్చేసినాక ఆయన వచ్చి ఆయనేం చెప్తున్నాడు చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. ఇప్పుడు గొర్రెలకు కాపరి మారిపోయారు. ఆ కాపరి ఇప్పుడు యేసుప్రభు అయిపోయారు. యేసుప్రభు అయిపోయిన తర్వాత ఆ కాపరి, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెడతాడని రాశాడు. అంత మాత్రమే కాదు, మనము ఆయన గొర్రెలమే అయితే మనం ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. ఆయనే చెప్తున్నారు. 27వ వచనం చూడండి. నా గొర్రెలు నా స్వరము వినుము, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నా గొర్రెలు అయితే నా స్వరం వింటాయి అన్నారు. ఇప్పుడు కృష్ణన్నోళ్ళ ఇంట్లో ఒక గేదె ఉంది.
దాంతో వాళ్ళు ఏదో మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడుకుంటారు ఆ గేదెతో. జరుగు కొంచెం వీడు దానికి తెలుసా కానీ దానికి యజమాని స్వరం తెలుసు. ఆయన ఆ మాట చెప్పేటప్పుడు ఆయన విధానం తెలుసు. దానికి చాలా సౌమ్యంగా చెప్తుంటే ఇది నేను ఏదో చెయ్యాలి అని అది చేస్తూ ఇస్తుంటుంది. అది ఆఖరికి మన ఇంట్లో పెరుగుతున్నటువంటి మన కోడి కూడా మనం పిలిస్తే వచ్చేసిద్ది. అది అలాగే ఇంకెవరైనా పిలిస్తే పోద్ది. అది కేవలం యజమాని పిలిస్తేనే వచ్చేసి. ఇప్పుడు అదే చెప్తున్నారు ఆయన, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. ఇప్పుడు ప్రశ్న చేంజ్ చేద్దాం. నువ్వు ఆయన స్వరం వింటున్నావా? ఆయన స్వరాన్ని నువ్వు వింటున్నావా? ఆయనను నువ్వు వెంబడిస్తున్నావా? ఈ ప్రశ్న మనం వేసేసుకుందాం. ఎదురేది సార్, ఆయన చెప్పింది చేస్తున్నావా? ఆయన చెప్పినట్టు నడుస్తున్నావా? ఆయన ఆజ్ఞ చొప్పున జీవిస్తున్నావా అని ప్రశ్నలు వేసేసుకుంటే ఇప్పుడు నువ్వు ఆయన స్వరాన్ని వింటున్నావా లేదో తెలిసిపోయింది. ఆయన నువ్వు వెంబడిస్తున్నావా లేదో తెలిసిపోయింది. ఆయన స్వరం నువ్వు వింటున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఆయన గొర్రెవే. నువ్వు ఆయన స్వరం వినకుండా ఆయన ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తున్నావు. అందరూ త్రోవ తప్పి తిరుగుతున్నారు, తమకు ఇష్టం వచ్చినటువంటి మార్గంలోకి వెళ్ళిపోయారు. అసలు నడవాల్సిన మార్గాన్ని వదిలిపెట్టి, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ వదిలిపెట్టి ఎవరికి వాడు ఇష్టం వచ్చిన మార్గంలోకి వెళ్ళిపోయాడు అనే వాక్య భాగాన్ని మనం ఇందాక ఆలోచించినప్పుడు నువ్వు ఆయన స్వరం వినకుండా ఆయన ఇట్రా అంటుంటే అడ్డుపోతున్నావు అనుకుందాం. నువ్వు ఎలా చేయి అని ఆయన చెప్తుంటే అలా కాకుండా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు అనుకుందాం. నువ్వు ఎవరు గొర్రెవి? నా గొర్రె అయితే నా స్వరం వింటుందని ఆయన చాలా ధైర్యంగా చెప్పారు. ఆయన నా గొర్రెలు నా స్వరం వింటాను. నువ్వు వినట్లేదు, ఆయన చెప్పింది చెప్పినట్టు చేయట్లేదు. నువ్వు ఎవరి గొర్రెవి? ఆయన చెప్పినట్టు వింటే ఆయన గొర్రెవి, ఆయన చెప్పినట్టు వినకపోతే నువ్వు ఇంకెవరి గొర్రెవి? ఈరోజు డాక్టర్ గారు అక్కడ వాక్యం అదే చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగాలని వెతుకుతూ తిరుగుతుంది. నువ్వు వాడి గొర్రె. వాడు నిన్నేం చేస్తారో తెలుసా? మంచిగా ఖైమ కొట్టుకొని తినేస్తాడు. వాడికి ఇష్టం వచ్చినట్టుగా వండుకొని పేరు చేసుకొని వాడు దాన్ని ఏమంటారు, రకరకాలైనటువంటి మాంసం తయారు చేసుకొని తింటాడు. వాడిని రకరకాలుగా వాడికి ఇష్టం వచ్చినట్టుగా వండుకొని తినేస్తాను నేను. నువ్వు ఎప్పుడైతే నువ్వు యేసు గొర్రెవే కాకుండా ఆయన మాట చొప్పున జీవించకుండా ఉంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు వాడి వల్ల వెళ్ళి పడినట్టే. వాడి వల్ల వెళ్ళి నువ్వు పడ్డావా, నిన్ను బయట తీసుకురావడం ఎవరి వల్ల కాదు. ఎవరి వల్ల కూడా కాదు. ఇదే బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాశారు, ఎవరి వల్ల కాదని. ఏంటో తెలుసు? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి రుచి చూసి దాని వరములలో మనం పాలిభాగస్తులు అయిన తరువాత తప్పిపోయిన వాడు దేవుని విషయంలో వాడు మరలా బాహాటంగా యేసు ప్రభుని సిలువ వేస్తున్నాడని రాసి, అలాంటి వాళ్ళను మరలా నూతన పరచుట అసాధ్యం. అంటే ఎవరికి సాధ్యం కాదని? ఎవరికి సాధ్యం, దేవునికి కూడా సాధ్యం కాదు. సుమేది దేవుడు ఒక రూల్ ఇచ్చారు, ఒక రెగ్యులేషన్ ఇచ్చారు. దీనిలో నువ్వు ఎలా ఉండాలని చెప్పి నీకు బ్యాప్టిజం ఇప్పించారు, నీ పాపాలను క్షమించారు, నీకు పరిశుద్ధాత్మైన వరం ఇచ్చారు, నిన్ను స్వయాన యేసులోకి తీసుకొచ్చి సంఘంలో పెట్టారు. ఇన్ని పెట్టిన తర్వాత నువ్వు ఈ రుచి చూసి ఒకసారి నువ్వు వెలిగింపబడిన తర్వాత మళ్ళీ నువ్వు తప్పిపోతే నిన్ను నూతన పరచుట అసాధ్యం. అందుకే నువ్వు యేసు గొర్రెవేనా కాదా నువ్వు ప్రశ్న వేసేసుకోవాలి. ఒకవేళ నువ్వు యేసు గొర్రెవే అయితే నువ్వు ఆయన స్వరం నీకు వినపడింది, ఆయన చెప్పినట్టు నువ్వు చేస్తావు. నువ్వు ఆయన చెప్పింది నువ్వు చేయట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు యేసు గొర్రెవే కాదు. ఇంకా నేను ఇంకొక విషయం చూస్తాను. నేను మీకు ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి వాక్య భాగం ఉంది. ఇక్కడ 28వ వచనం. ఇప్పుడు 27 చదివినాం కదా, యోహాను సువార్త 10వ అధ్యాయం 27 చదివాం కదా. ఇప్పుడు 28వ నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికి ఏవి
ఆయన స్వరం వింటున్నటువంటి గొర్రెలను, ఆయనను వెంబడిస్తున్నటువంటి గొర్రెల గురించి రాస్తున్నారు. ఆయన ఏం చేస్తారట? వాళ్ళకి ఏమిస్తున్నారట? నిత్యజీవం అంటే, నిత్యజీవం అంటే ఏంటి? ఎవరైతే ఆయన స్వరం వింటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞను చొప్పున జీవిస్తారో, ఎవరైతే ఆయన మాటను పాటిస్తారో, ఎవరైతే ఆయన చెప్పిన మార్గంలో నడుస్తూ ఉంటారో వాళ్ళందరి కోసం ఏం చేస్తారంటే తన ప్రాణం పెడతారట. ఆయన వాటికి కావాల్సిన అన్ని తయారు చేసినట్టు అన్ని సమకూర్చి పెడతారట. అంత మాత్రమే కాదు, వాళ్లకు నిత్య జీవము అనగా పరలోకాన్ని ఇస్తారు. కాబట్టి పరలోకం ఇస్తారు కనుక, పరలోకంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు కనుక ఏం జరగదట? ఎన్నటికి అవి నాశనం అయిపోవు, నశించిపోవడం, సంతోషము ఆనందంతో దేవుని. ఇప్పుడు రండిగా దావీదు రాసుకున్నట్టే, దావీదు చెప్పినట్టే, యెషయా గారు చెప్పినట్టే, యెహెజ్కేలు గారు చెప్పినట్టే మనమందరం ఎవరి గొర్రెలం? పాత నిబంధన కాలంలో తండ్రి అయినటువంటి దేవుడు కాపరిగా ఉన్నటువంటి ఆ సందర్భాలన్నింటినీ ఆలోచించి, కాపరి నిజమైనటువంటి కాపరి తన ప్రాణాన్ని ఆ గొర్రెల కోసం పెడతాడని తెలిసినటువంటి మనమందరము ఇప్పుడు యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టినప్పుడు, మనందరినీ పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఇంత సులువైన విషయం కాదు సార్. ఎంత సులువా ప్రాణం ఇవ్వటం? జిమ్మన్న ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కోసం ప్రాణం ఇవ్వటం ఎంత సులువా? అంత సులభమైనటువంటి సంఘటన అది. ఏదో 10 రూపాయలు జేబులో తీసి ఇచ్చినట్టు ఉంటుందా ఇది? లేదంటే ఒక 1000 రూపాయలు తీసి ఇచ్చినట్టు ఉంటుందా? ప్రాణం ఇవ్వడం అంటే, భూమి మీద ప్రాణం, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కోసం ప్రాణం ఇవ్వడం అంటే, మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు? తన గొర్రెలకి ఏం అపాయం రాకుండా, తన గొర్రెలు క్షేమంగా ఉండడానికి, తన గొర్రెలు సంతోషం ఆనందంతో ఎల్లకాలం జీవించడానికి, తన గొర్రెలన్నీ పరలోకంలో తనతో ఉండడానికి వాటి కోసం ప్రాణం ఇచ్చేస్తాడు. అలా ప్రాణం ఇచ్చే మన కాపరి, మన ప్రభువు, మన రక్షకుడు మనతో ఉన్నప్పుడు మనం ఎవరి స్వరం వినాలి? మనం ఎవరి స్వరం వినాలి? ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నేను ఒకసారి మనం ఇందాక చదివిన లేఖన భాగంలో 7వ వచనం చదువుతాను నేను. లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం దగ్గర మనం ఈ వాక్య భాగాన్ని ఆలోచిస్తూ ఉందాం. చివరి ముగింపులో దీన్ని తీసుకుందాం. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో ఎక్కడ? చాలా స్పష్టంగా రాసి ఉంది సుమి అక్కడ. ఇక్కడ ఒక మారు మనసు పొందినటువంటి ఇక్కడ పాపి విషయంలో పరలోకంలో సంతోషం కలుగుతుంది. 100 గొర్రెలు పోయినా, 100 గొర్రెలు ఉంటే వాడు 99ని కూడా అక్కడే వదిలేసి ఒక్కదానికోసం ఎందుకు పోయాడంటే దాన్ని కాపాడి తెచ్చి కలిపితే పరలోకంలో సంతోషం, ఆనందం. ఒక పాపి మారు మనసు పొందడం ఇదే చూశాను నేను. యెహెజ్కేలు గ్రంథం 18:23లో దుష్టుడు మరణము నొందుట చేత నాకేమైనా సంతోషం కలుగుదా? నాకేమైనా సంతోషం కలిగిద్దా? ఒకడు నశించిపోయి వెళ్ళి అగ్నిలో కాలుతుంటే నాకేమైనా సంతోషం అన్నారు దేవుడు. నేను అగ్నిని ఎందుకు పెట్టానో తెలుసా మీకు అని అడిగారు ఆయన. సాతానుకు నువ్వు వాని దూతలకు నువ్వు సిద్ధం చేసిన నేను నరకాన్ని సిద్ధం చేసి పెడితే నువ్వు వెళ్ళి పడడం ఇది ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. నువ్వు నా గొర్రెగా ఉండి నా స్వరం వినేవాడిగా కాకుండా నువ్వు నా స్వరం వినడం మానేసి నువ్వు అవతలవాడి స్వరం విని అవతలవాడు చెప్పినట్టుగా నడిస్తే వానికి నీ వాని దూతలకు నువ్వు సిద్ధం చేసినటువంటి ఆ నిత్య అగ్నిలో నువ్వెందుకు పడుతున్నావు? వాని కోసం, మన కోసం చేశారు ఆ నరకాన్ని. ఎంత మాత్రం కాదు మీ దేవుడు తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున చేసినటువంటి మనమందరం కూడా ఆయనతో కలిసి సంతోషించి ఆనందించాలి. మనం అందరం పరలోకం వెళ్ళాలని, పరలోకంలో దేవుడితో కలిసి ఉండాలని దేవుడి చిత్తమై ఉంటే మనం ఏం చేస్తున్నామంటే ఆయన స్వరం వినడం మానేశాం, ఆయనతో కలిసి నడవడం మానేశాం, ఆయన చెప్పినట్టు వినడం మానేశాం, ఆయన ఆజ్ఞ చొప్పున జీవించడం మానేసి ఆయనకు మనకు వ్యతిరేకమైనటువంటి వాడు, విరోధి అయినటువంటి వాడు ఒకడు ఉంటే వాడి మాటలు విని వాడు బుట్టలో పడి వాడి ఉచ్చులో పడి వాడుండే ప్లేస్లోకి మనం పోతున్నాం. ఇది ఎంతో దురదృష్టకరమైనటువంటి సంఘటన. దేవుడు వెంటనే దీవించి ఆశీర్వదించరా. మనమందరము యేసు గొర్రెలు. మనందరికీ మంచి కాపరి యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనకి కాపరిగా ఉన్నాడు కనుక, మనకు యజమానిగా ఉన్నాడు కనుక మనం ఆయన స్వరం మాత్రమే వినబద్ధులమై ఉన్నాం. మనం ఆయన చెప్పిన మాటలు చొప్పునే జీవించబద్ధులమై ఉన్నాం. ఆ తదుపరి ఆయనతో కలిసి సంతోషించి ఆనందించే ఆయన ఇస్తానని వాగ్దానం చేసినటువంటి ఆ నిత్య జీవాన్ని పొందే గొర్రెలుగా ఉన్నాము.
ఆ పరలోకంలో సంతోషం ఆనందం అనుభవించే గొర్రెలుగా ఉందాం మనం అందరం. అలా ఉండాలంటే మన కాపరి మనకి ఏం చెప్తే అలా, మన కాపరి మనకు ఏదైతే మార్గాన్ని నిర్దేశించారో ఆ మార్గంలో మాత్రమే వెళ్ళాలి. ఆయన ఎక్కడ తీసుకుపోయి పడుకోబెడితే అక్కడికే వెళ్ళి పడుకోవాలి. ఎక్కడ ఏ ఆహారం పెడితే ఆ ఆహారమే తినాలి. ఆయనతో ఉంటే దావీదు రాజు రాసుకున్నట్టుగా నా గిన్నె నిండి పొర్లుతుంది, నిండి పొర్లుతుంది. అసలు నీ కరువే రాదని రాసు, నాకు లేమి కలగదు అని రాసు. మనం ఎప్పుడైతే దేవునితో ఉంటామో మనందరికీ ఇదే విషయం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించుగాక. మీ అందరికీ నేను ఇదే విషయం చెప్తున్నాను. దేవుడు మనకున్నారు, దేవుడు మనతో ఉన్నారు. దేవుడు మనల్ని పరలోకం తీసుకెళ్ళడం కోసం ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి శరీరాన్ని ఇచ్చి పంపించారు. ఆయన మన కోసం ప్రాణం పెట్టారు, మన కోసం చనిపోయారు, మన కోసం సమాధిలో పెట్టబడ్డారు. తిరిగి 3వ దినాన దేవుని చేత మన కోసమే లేపబడ్డారు. ఈరోజు మన కోసం దేవుని కుడిపార్శ్వన కూర్చొని మన కోసం ప్రార్థన విజ్ఞాపన జరిగిస్తున్నారు. ఆ కాపరి కాపుదలలో నువ్వు ఉన్నావు. ఆ కాపరి నీకు నిత్యజీవం ఇస్తానని వాగ్దానం చేశారు కనుక ఆ నిత్యజీవాన్ని పొందే గొర్రెలాగా నువ్వు ఉండాలి. ఆయన స్వరాన్ని వినే గొర్రెలాగా ఉండాలి. ఆయన ఆజ్ఞ చొప్పున జీవించే గొర్రెలాగా ఉంటుంది. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించినాడు. మీ అందరూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ నేను బాగా సంతోషం మీ అందరితో కలిసి వాక్య భాగాన్ని షేర్ చేయటం. మీ అందరికీ దేవుని వాక్యాన్ని నేర్పడంలో విషయంలో కానీ మీరు నేర్చుకుంటున్నప్పుడు నాకు కలిగే సంతోషం కానీ ఇది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. మీరందరూ పరలోకాన్ని స్వతంత్రించుకునే గొర్రెలుగానే, యేసు ప్రభు గొర్రెలుగానే మీరందరూ ఉండాలని నేను మీ అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆమెన్. థ్యాంక్ యూ. మీ అందరికీ